ఉండాల్సిన నీ భార్య నీతో కాకుండా పరాయి మగాడితో తిరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఇలా అడుక్కుని జీవితం మీది. కాళ్ళు పట్టుకుని అడుక్కుంటే ఎంతో కొంత పడేస్తాను కదా. ఏంటండి అక్కడే ఆగిపోయారే? అలానే చూస్తున్నారేంటి? ఏమైందండి? సంధ్య ఎన్ని మాటలంది. నీ చుట్టు పట్టుకొని అసలు తనకి చేతులు అలా వచ్చాయి. ఎప్పుడు ఎవరి గురించి తప్పుగా మాట్లాడని నా సంధ్యని అలా ఎలా ఏడిపించింది? అసలు ఇంత బాధ నీ గుండెల్లో ఎలా దాచుకున్నావు సంధ్య? ఏమండి, వదిలేయండి. పదే పదే దాని గురించి ఆలోచించొద్దు. ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఇది జీవితంలో మర్చిపోలేని అవమానం సంధ్య. నా స్నేహితురాలు కదండి. లేదు, తను నీ స్నేహితురాలు కాదు, నీ చెడును కోరుకునే శత్రువు. ఇది నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సంధ్య. అయ్యో, మీ బాధను ఎలా తగ్గించాలో, మిమ్మల్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదండి. మిమ్మల్ని ఈ ఆలోచన నుంచి ఎలా బయటపడేయాలి? ఎవరొచ్చి మీ మనసు మారుస్తారు? సంధ్యని, నా భర్తని కంట్రోల్ చేయకపోతే వీళ్ళిద్దరూ కలిసి మరో బిడ్డని కన్నా ఆశ్చర్యమేం లేదు. వాణి గారు, మీరా? రండి రండి. ఏంటి సడన్ గా? కూర్చోండి. అమ్మ సంధ్య, శ్రీకర్, శ్రీజ. ఆంటీ నమస్తే. ఆంటీ. శ్రీజ, నువ్వు వెళ్ళి ఆంటీ కాఫీ తీసుకురమ్మా. వద్దమ్మా, అవేం వద్దండి. వాణి గారు, అలా ఉన్నారేంటి? మీరేదో బాధలో కనిపిస్తున్నట్టున్నారు. ఏమీ లేదు, ఇటుగా వెళుతున్నాను. కోడల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. అమ్మ సంధ్య, చూసావా? వింధ్య నా కోడలు అనే స్థాయి నుంచి సంధ్య కూడా నా కోడలే అనే స్థాయికి వాణి గారు మారిపోయారు. నువ్వు అందరి మనసులో గెలుచుకుంటావమ్మా. నువ్వంటే అందరికీ ఇష్టం. నీ మనసు చాలా గొప్పదని నేనెన్నోసార్లు చెప్పాను. అత్తయ్య, మీరు మరీ పొగిడేస్తున్నారు. వాణి గారు, మీరు చెప్పండి, మా సంధ్య గుణం ఎలాంటిది? బంగారం. ఇలాంటి గుణం ఉన్న అమ్మాయి మీ ఇంటి కోడలవ్వడం మీ అదృష్టం. అవునా ఆంటీ? మా వదిన ఎప్పుడూ దేవతే. శ్రీజ, కూరగాయల కోసం వెళ్దామన్నావు కదే? ఆంటీ వచ్చారు కదమ్మా, తర్వాత వెళ్దాంలే. లేదు, మీరు వెళ్ళిరండి. నేను జస్ట్ సంధ్యను చూసి వెళదామని వచ్చాను. సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, మేము వెళ్ళి కాయగూరలు తీసుకొస్తాం. శ్రీజ, పదమ్మా.
అత్తయ్య, ఇంకా నన్ను అత్తయ్య అని నోరారా పిలుస్తున్నావా అమ్మా? నేను ఇంట్లోకి వస్తే ఎందుకొచ్చారు, బయటికి వెళ్ళిపోండి అని తిట్టేంత కోపం నీకు రాలేదా? మీరేం తప్పు చేశారు అత్తయ్య? మీ మీద నాకెందుకు కోపం వస్తుంది? మీరు మా అత్తయ్యలాగే అమాయకురాలు, చాలా మంచివారు. ప్రాణం పోయినా మీతో అలా మాట్లాడలేను. ఇంత మంచి గుణం నా కోడలికి ఎందుకు రాలేదు? ఇంత గొప్పగా అర్థం చేసుకునే నీ మనసుని బాధ పెట్టాలని అసలు వింధ్యకు ఎలా అనిపించిందమ్మా? వదిలేండి అత్తయ్య, మీకు తెలుసు కదా నా స్నేహితురాలికి కాస్త ఆవేశం ఎక్కువ. ఆవేశం మాత్రమే కాదమ్మా, మూర్ఖత్వం కూడా ఎక్కువే. శ్రీకర్, నా కోడలు చేసిన తప్పుకి నేను చేతులెత్తి క్షమాపణ అడుగుతున్నాను. అత్తయ్య, నన్ను క్షమించు శ్రీకర్. వాణి గారు, ప్లీజ్ అలా మాట్లాడకండి. ఇప్పటికే చాలా బాధపడున్నాం. మీరు పెద్దవారు, క్షమాపణ కోరి మా బాధని పెంచకండి. ఈ విషయం అమ్మకి తెలీదు, తెలిస్తే తట్టుకోలేదు. ఇన్నాళ్ళు మీరు మా ఇంటికొచ్చి భోజనం చేస్తే బంధుత్వం, స్నేహం అనుకున్నాను. మీరు మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళి మాకు భోజనాలు పెట్టి ఒట్టి చేతులతో పంపించకూడదని చేతిలో ఏదో ఒకటి పెట్టి పంపిస్తుంటే అది మీ పెద్ద మనసు అనుకున్నాను. కానీ నా భార్యకి, రాజేష్ గారికి